మన తెలుగు వారందరికీ చాలా ముఖ్యమైన పండుగ ఉగాది. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం కాబట్టి ఈ పేరులోనే ఎంతో ప్రాముఖ్యత ఉందని నాకు అనిపిస్తుంది. విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వావసుడు అనే గంధర్వుడి పేరుతో వచ్చినటువంటి మాసం ఇది. ఈ మాసంలో అన్ని పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయని పంచాంగంలో తెలిపినారు. ముఖ్యంగా అన్ని రాసుల వాళ్లకు ఒక్కో మాదిరి వ్యాపారం కానీ వాణిజ్యం కానీ వేరే ఏ రీత్యా ఎలాంటి మీకు ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేదాన్ని ఈ పంచాంగంలో వివరిస్తారు. మన కుమారస్వామి గారు ఇందులో చాలా నిపుణులు. వారు వచ్చి ఫస్ట్ పంచాంగ శ్రవణం చేపిస్తారు. తర్వాత మీ రాసులలో ఏమైనా అనుమానాలు ఉంటే, మీ రాసుల గురించి ఏమైనా విశ్లేషణ కావాలంటే కూడా స్వామివారు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించాల్సి కోరుతున్నాను. హవామహే కవిం కవీనాం ఉపమస్త్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాధనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతే ధీనామ విత్రిజవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమనుజంతు దేవాంస్తాం విశ్వరూపా పశవో వదంతే సా నో ముంద్రేషుమోర్జం దుహానాదేనర్వాగస్మానుపతుష్టుతైతు శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్ఫురణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం రేజసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం దక్షాంది సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం సృజం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీరమా సమేత సత్యవతీ సమేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. హరి ఓం. లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతుం కరుణానిధేః కరుణయా మార్తాండవంశే యయౌ కౌసల్యా నిజగర్భసంభవృతే జన్మన్యసాధారణే జాతే శ్రీరఘునాయకస్య జననం దేయాదిదం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదట ఈ యొక్క సత్యవతి సమేత సత్యనారాయణ స్వామి దేవస్థాన కమిటీ సభ్యులకు, వచ్చిన భక్తాదులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలందరికీ. మనకు ఈ పంచాంగ శ్రవణం అంటే చాలామంది మీరు ఏమనుకుంటారంటే, స్వామి మాకు ఈ సంవత్సరం ఎంత ఆదాయం ఉంది, ఎంత ఖర్చు ఉంది, ఎంత రాజ్యపూజ్యం ఉంది, ఎంత అవమానం ఉంది, ఇవి కనుక్కుంటారు. ఇది కాదు పంచాంగ శ్రవణం అంటే. ఈ సంవత్సరంలో రాజాది నవనాయకులు గ్రహాధిపతులు ఎవరెవరు ఎట్లున్నారు, తర్వాత ఈ సంవత్సరం మౌఢ్యాలు ఎట్లున్నాయి, ఈ సంవత్సరం కర్తరిలు ఎట్లున్నాయి, ఈ సంవత్సరం గ్రహణాలు ఎట్లున్నాయి, ఈ సంవత్సరం ఏ పుష్కరాలకు మనకు నదీ పుష్కరాలు ఎప్పుడు వస్తాయి, ఇవంతా కూడా కనుక్కోవడమే పంచాంగ శ్రవణం. ఇక్కడ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం అంటే సమస్తమైన శుభాలకు సమస్తమైన సద్గుణాలకు సంపన్నమైనటువంటిదే ఉగాది.
శత్రునాశనాన్ని అంటే అంతర్గత శత్రువులు మనకు కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు 6 కూడా అరిషట్ వర్గాలంతా కూడా తొలగించేటువంటి రోజు అన్నమాట. దుస్వప్న దోషావహం, దుస్వప్నాలు ఏవైతే మనకు చెడు వస్తూ ఉంటుందో అటువంటి చెడులన్నీ కూడా పోగొట్టే రోజు అన్నమాట. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం, గంగా స్నానం చేస్తే ఎంత ఫలితమో, గోవును దానం చేస్తే ఎంత ఫలితమో సమానమైన తుల్యం అంటే అటువంటి సమానమైన ఫలాన్ని ఇచ్చేటువంటిది. ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం అంటే మంచి సంతానము, మంచి సంపదలు, ఆయుష్ ఉత్తమమైనది ఏమిరా అంటే ఇప్పుడు మనకు ఆయుష్ కావాలన్నా, ధనం కావాలన్నా, ఇంకా ఏవేవి కోరుకుంటే అన్నిట్లో కూడా ఉత్తమమైనది ఏమి ఆయుష్యే. ఆయుష్ ఉంటే ఏవైనా మనం అనుభవిస్తాం. అటువంటి ఇచ్చేటువంటి ఉత్తమమైనటువంటిది. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం, మన చెవులతో ఈ పంచాంగ శ్రవణం ఈరోజు కనుక వింటే ఇటువంటివన్నీ మనకు వస్తాయని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఈ పంచాంగము అంటే 5 అంగములు, 5 భాగాలు, తిథి వార నక్షత్ర యోగ కరణ. తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఈ 5 అన్నమాట పంచాంగం అంటే. తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథి వలన సంపదలు అనేటువంటి అన్నీ కూడా మనకు కలుగుతాయన్నమాట. వారాత్ ఆయుష్యవర్ధనం, వారం వల్ల ఆయువు అనేది వృద్ధి పొందుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, సమస్తమైన పాపాలన్నీ కూడా నక్షత్రం వల్ల తొలగిపోతుందని చెప్తారనమాట. అంతేకాకుండా యోగాద్ రోగ నివారణం, యోగం వల్ల రోగం అనేది నశిస్తూ పోతుందన్నమాట. తర్వాత కరణాత్ కార్యసిద్ధిశ్చ, అనుకున్న కార్యసిద్ధులు పనులన్నీ కూడా నెరవేరాలంటే దానికి కారణం కరణం. ఇటువంటి 5 పంచాంగ ఫలముత్తం. ఈరోజు ఈ పంచాంగ శ్రవణం చేసుకోవడం వల్ల, ఈ పంచాంగ దేవతల యొక్క అనుగ్రహం వల్ల ఇవన్నీ ఉత్తమమైన ఫలితాలు మనకి ఇస్తాయని చెప్పి చెప్తున్నాం. ఇది పంచాంగ శ్రవణం యొక్క ఫలితం. సరే, ఈ పంచాంగంలో రాజాది నవనాయకులు అని అంటుంటాం అనమాట. అంటే ఏమరంటే ఈ నవనాయకులు రాజాది ఎవరంటే రాజు ఎవరు, మంత్రి ఎవరు, సేనాధిపతి ఎవరు, మేఘాధిపతి ఎవరు, అర్ఘ్యాధిపతి ఎవరు, సస్యాధిపతి ఎవరు, ధాన్యాధిపతి ఎవరు, రసాధిపతి ఎవరు, నీరసాధిపతి ఎవరు, ఈ 9 మంది యొక్క విశ్లేషణే పంచాంగ శ్రవణం. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రధానం. ఇటువంటివి వింటేనే మీకు ఫలితం వస్తుంది తప్ప మీ యొక్క నక్షత్రాల రీత్యా ఈరోజు ఈ ఆదాయం ఇవేంతో రాదు. ఈ పంచాంగ శ్రవణం వలన మాత్రమే వస్తుందన్నమాట. తర్వాత దీన్ని విశ్వావసు నామ సంవత్సరం అంటూ ఉన్నాం. విశ్వావసు నామ సంవత్సరానికి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఇందాక పన్రాజు గారు చెప్పినట్టుగా విశ్వావసుడు అనే గంధర్వుని వల్ల వచ్చిన పేరు అన్నమాట ఇది. అంతేకాకుండా సత్యవసు, సత్యవసు అనే 2 విశ్వే దేవతలు ఉంటారంట. వీరు మనకు తరచుగా వివాహాలు శుభకార్యాలు వివాహం చేసేటప్పుడు నాంది చేస్తున్నామంటూ ఉంటారు అందరూ కూడా. ఇది కొద్దిగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు కొంత తెలిసి ఉంటుంది, ఎందుకంటే నాంది కార్యక్రమాలు చేసుకుంటారు. శూద్రాలు కూడా కొంతమంది చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఈ నాంది కార్యక్రమం చేసుకునేటప్పుడు వివాహంలో వచ్చే దేవతలు ఎవరంటే సత్య వసు, సంగణిక రూపంలో 2 వస్తారనమాట. ఆ 2లో ఒకతనే వసు. ఆ వసు పేరే విశ్వావసు. ఈ విశ్వావసు అనేది శుభకరమైన సంవత్సరం అన్నమాట. ఎందుకు శుభకరమైన సంవత్సరం అనేది, ప్రతి సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరానికి అధిపతి రాజు ఎవరంటే సూర్య భగవానుడు. గుర్తుపెట్టుకోండి, ఏ వారమైతే ఉగాది వస్తుందో ఆ వారాధిపతే రాజు. ఇప్పుడు ఈరోజు ఆదివారం, ఆదివారానికి అధిపతి ఎవరు? సూర్య భగవానుడు, ఆయనే మహారాజు. ఈరోజు మంగళవారం అయింది, అప్పుడు రాజు ఎవరు అంటే కుజుడు. ఏ వారం వస్తే ఆ వారాధిపతే రాజు. అయితే రాజుకు, మంత్రికి, సేనాధిపతి కావాలంటే మీరు తిరిగి చూసుకోవచ్చు. 12 సంవత్సరాల తరువాత ఒక పుష్కర కాలానికి ఇట్లా వస్తుంది. ఈ సంవత్సరం ఈ సంవత్సరం రాజు ఎవర్రా అంటే సూర్య భగవానుడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి మళ్ళీ సూర్య భగవానుడే, మేఘాధిపతి సూర్య భగవానుడే, అర్ఘ్యాధిపతి సూర్య భగవానుడే, తర్వాత మేఘాధిపతి సూర్య భగవానుడే, తర్వాత సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఇది చెప్తున్నా అంటే సూర్య భగవానికి ఎవరప్ప మిత్రులు, శత్రువులు మిత్రులు 2 ఉంటారు. సూర్య భగవానికి శత్రువులు ఎవరంటే శుక్రుడు శని. మిత్రులు ఎవర్రా అంటే రవికి చంద్రుడు, కుజుడు, గురువు, బుధుడు. అంటే బుధుడు మిత్రుడే, గురువు మిత్రుడే, చంద్రుడు మిత్రుడే, కుజుడు మిత్రుడే. అప్పుడు ఏమైంది, ఈ సంవత్సరానికి అధిపతి రాజు సూర్య భగవానుడు.
తర్వాత మంత్రి ఎవరు? చంద్రుడు. రవికి చంద్రుడు మిత్రుడా శత్రువా? మిత్రుడు, కాబట్టి ఆయన ఒకడు. సేనాధిపతి మళ్ళీ సూర్య భగవానుడే. మేఘాధిపతి సూర్య భగవానుడే. తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఇవి పదే పదే చెప్తున్నాడు స్వామి అంటే, మనకు వచ్చిన రాజాది నవనాయకుల్లో మొత్తం మనకు ఒక్కరే ఒక్కరు పాపి. ఎవర్రా అంటే రసాధిపతి శని భగవానుడైనాడు అనమాట. రసాధిపతి శని భగవానుడైనాడు అంటే, పోయిన సంవత్సరం తీసుకుందాం. ఇప్పుడు రాజు కుజుడు అనుకోండి, తర్వాత మంత్రి శని అయినాడు అనుకోండి. అంటే రాజు ఒక ఆజ్ఞ ఏదైతే చేస్తాడో ఆ రాజు మాట మంత్రి వినడు. మంత్రి ఏమైతే చెప్తాడో అది సేనాధిపతి వినడు. అట్లా కనుక ఉంటే ఆ సంవత్సరం ఏం చేస్తారు? ఏం చేయలేరు. అట్లా కాకుండా ఈ సంవత్సరము అంత పరిపూర్ణంగా మిత్రత్వంతో కూడుకుందంటే, రవి ఎవరైతే ఉన్నారో మంత్రి చంద్రుడు గుర్తుపెట్టుకున్నప్పుడు సూర్య భగవానుడు అస్తమిచ్చినాడు కదా, మరి సూర్యుని యొక్క శక్తి ఎక్కడికి పోతుంది? చంద్రునిలోకి పోతుంది. తర్వాత చంద్రుడు మనకు చతుర్దశి, అమావాస్య, పాడ్యమి ఈ 3 రోజులు కనపడ్డు. అప్పుడు ఆయన శక్తి అగ్నిదేవునిలోకి పోతుంది అనమాట. అంటే సూర్యుని ప్రతిరూపాలే చంద్రుడు, అగ్నిదేవుడు. కాబట్టి మనకు రాజు సూర్యభగవానుడైనాడు, మంత్రి చంద్రుడైనాడు, సేనాధిపతి మళ్ళీ సూర్యుడైనాడు, మేఘాధిపతి సూర్యుడు. మేఘాధిపతి అంటే ఇక్కడ మీకు అర్థం చెప్పాలా. మేఘం అంటే ఏమి? వర్షానికి కారణమే మేఘం. ఆ మేఘం ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్య పర్జన్య, సూర్యుని యొక్క తాపం వేడి ఏదైతే ఉందో అది భూమి మీద ఉండే సముద్ర నదీ జలాల మీద పడి ఆవిరి రూపంలో ఆకాశానికి పోయి అవే మేఘాలు అవుతాయి. ఆ మేఘం మళ్ళీ తిరిగి వర్షించబడి ఆ నీరు మళ్ళీ తిరిగి మనకే భూమి మీదకి వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మేఘాధిపతి సూర్య భగవానుడు. ఆ వచ్చిన వర్షము భూమి మీద పడాలంటే ఒక అర్ఘ్యం. అంటే ఇప్పుడు మనకు చూడండి, ఇప్పుడు చేనులో మనకంతా కూడా ఒక గట్టు కడతారు. ఇంట్లో స్నానం చేస్తానికి ఒక తొట్టి కట్టుకుంటారు. అంటే ఏమి? నీరు నిల్వ ఉంచుకుంటే దానికి చేసేదే అది. దాన్ని మేఘాధిపతి. అర్ఘ్యాధిపతి, అర్ఘ్యం పట్టుకుంటేవాడు ఎవరంటే ఆయన కూడా సూర్య భగవానుడే. అంటే ఆ వచ్చిన వర్షం అంతా కూడా పట్టేవాడు అనమాట. ఈ సంవత్సరము వర్షం అనేది సముద్రంలో 9 భాగాలు, పర్వతాల మీద 9 భాగాలు, 3 భాగాలు మనకు భూమి మీద పడుతుందన్నమాట. మనకు ప్రతి సంవత్సరం 1 భాగం 2 భాగాలే, 3 భాగాలు వర్షం భూమి మీద పడింది సంవత్సరం 12 ఏళ్లలో ఇదే మొట్టమొదటి సంవత్సరం. అంటే అప్పుడు ఏమి? మంచి వర్షము పడుతుంది. తర్వాత ఆ అర్ఘ్యం అంటే ఇప్పుడు పైన వర్షం పడింది, ఆ వర్షాన్ని అర్ఘ్యం అంటే చేతులు ఇటు జోడి పట్టుకుంటే అర్ఘ్యం అంటారు. అటువంటి అర్ఘ్యంలో నీరు పట్టినారు. అవి ఎక్కడ వదలాలప అంటే సస్యాధిపతి. పంట, సస్యం అంటే పంట, పాడి పంటలంతా కూడా పైరునంతా కూడా సస్యం అంటారు సంస్కృతంలో. ఆ సస్యాధిపతి గురువు. గురువు కూడా సూర్య భగవానికి మిత్రుడే. గురువు శుభగ్రహం. అంటే ఆ యొక్క పట్టిన నీరంతా కూడా గురువు మీద వదలడం జరుగుతుంది. సరే, ఆ వదిలిన నీరు ఏదైతే ఉందో దానివల్ల వచ్చే పంట ఇచ్చేవాడు ఎవరంటే ధాన్యాధిపతి కుజుడు. ధాన్యాధిపతి కుజుడు అంటే రవికి కుజునికి మిత్రత్వం, రవికి గురువుకు మిత్రత్వం, రవికి చంద్రునికి మిత్రత్వం. అన్నీ కూడా మిత్రులే, శత్రువులు లేరు. తర్వాత పంటకు కూడా అర్ఘ్యం బట్టి సస్యం మీద పంట వదిలే గురువుకు కుజునికి కూడా మిత్రత్వమే. అంటే అంత మిత్రుల యొక్క కలయిక వల్ల ఉంది కాబట్టి అందరూ మిత్రత్వంగా ఈ సంవత్సరం అన్ని విధాలుగా పాడి పంటలు బాగుంటాయి. సమస్త ప్రజానికమంతా కూడా ఆయువృద్ధిగా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్తున్నాం. ఎందుకు అంటే అందరు మిత్రులు కాబట్టి. తర్వాత రసాధిపతి ఒక్కడు శని. రవికి శనికి వైరం. మరి సూర్యభగవానుడు యొక్క కుమారుడే శని మహాత్ముడు. అయినా గ్రహస్థితి రీత్యా వీళ్ళకి వైరం అని ఉందన్నమాట. కాబట్టి ఆ రసాధిపతి యొక్క శని వల్ల బంగారు వెండి ధరలు ఇంకా విపరీతమైన ధరలంతా పెరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. నీరసాధిపతి ఎవరు అంటే బుధుడు. రవికి బుధునికి కూడా మిత్రత్వమే. ఇక్కడ టోటల్ ఈ సంవత్సరం అంతా కూడా ఏమరా అంటే రవి ఆధిపత్యం విశేషంగా ఉంది. చూడండి, మామూలు గ్రహాలకు అధిపతి సూర్య భగవానుడే, ఈ సంవత్సరానికి అధిపతి సూర్య భగవాన్. అంటే ఏంది? కొన్ని ఏండ్లకు ఒకసారి వస్తుంది ఇట్లా. ఆదివారం రోజే ఉగాది వస్తేనే ఇట్లా వచ్చేది. రేపు సంవత్సరం మళ్ళీ ఆదివారం రాదు ఉగాది, మళ్ళీ సంవత్సరం ఆదివారం రాదు, కొన్నేళ్ళకు ఒకసారి వస్తూ ఉంటుందన్నమాట. అట్లా వారాధిపతి, రాజ్యాధిపతి, సహజంగా గ్రహాధిపతి ఎవరు అంటే సూర్యుడే. కాబట్టి ఈ యొక్క సూర్యుడు చాలా యొక్క విశేషమైన వాడి ఉండి అంతా కూడా సత్ఫలితాలు ఇస్తారన్నమాట. తర్వాత ఈ యొక్క ధాన్యాధిపతి, మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి యొక్క కారణముల చేత ఎర్రని పంటలు గుర్తుపెట్టుకోండి. సూర్యుడు ఎట్లుంటాడు? ఎర్రగా ఉంటాడు. కుజుడు ఎర్రగా ఉంటాడు. గురువు పసుపచ్చగా ఉంటాడు అనమాట. కాబట్టి
ఈ ఎరుపు పసుపు కలిస్తే గోధుమ రంగు వర్ణం అంటారు. అంటే గోధుమ రంగు పంటలు, ఎర్రని పంటలు, తెల్లని పంటల మీద అంతా కూడా ఈ సంవత్సరం బాగా పంటలు పండుతాయి. ఆ నేలలు ఉండే పంటలు, ఇప్పుడు నల్లరేగడి భూములు ఉంటాయి మీకు తెలుసు. ఆ నల్లరేగడి భూముల మీద కొంత పంట పండడం తక్కువ. తెల్లరేగడి భూములు కానీ, ఎర్రరేగడి భూములు కానీ, తెల్లరేగడి భూములు కానీ, ఈ భూముల మీద పంట పండేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత చూడండి, ఇవేమీ కొత్తగా చెప్పేదేం కాదు. ఇప్పుడు మనకు చెప్తున్నాం, ఎవరు ధాన్యాధిపతి కుజుడు కాబట్టి కుజుడికి ఏం సంకేతము? కందులు బాగా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఎక్కువ ధర పలికి బాగా పండుతాయి. తర్వాత గురువు శనగలు కూడా విపరీతంగా బాగా పంట పండి బాగా ధర వస్తుందన్నమాట. అంతేకాకుండా గోధుమలు, సూర్యభగవానికి గోధుమలు. తర్వాత అపరాలు అంటే ఏమి? చిరుధాన్యాలన్నీ కూడా అపరాలు అంటారు అనమాట. ఈ ధాన్యాలంతా కూడా బాగా విశేషమైన ఫలితాలు వస్తాయి. తర్వాత మనకు మంత్రి చంద్రుడు కాబట్టి బాగా పత్తి మిరప చాలా విశేషంగా పండుతాయి. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఏమేమి పంటలంటే శనగ పంట, కంది పంట, గోధుమలు, చిరుధాన్యాలు, తర్వాత మనకు పత్తి, మిరప, బియ్యం పండుతాయి. మంత్రి చంద్రుడు కదా, చంద్రుడికి అధిపతి బియ్యమే. అయితే సంవత్సరం మొట్టమొదటి 6 నెలల్లో బియ్యం ఉండదు సరిగా. తర్వాత చివరి 6 నెలలు బాగా విశేషమైన ధర కావచ్చు, పంట కావచ్చు, అన్నీ కూడా పండుతాయి అన్నమాట. కాబట్టి ఈ ధాన్యాలు ఈ సంవత్సరం బాగా పండేదానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం మరొకసారి కూడా చెప్తున్నా, బంగారు వెండి ధరలు బాగా పెరుగుతాయన్నమాట. తర్వాత ఈ సంవత్సరానికి మనకు గ్రహణాలు అనేటివి 2 వస్తాయి. సెప్టెంబర్ 7వ తేదీ భాద్రశుద్ధ పౌర్ణమి రోజు సూర్యగ్రహణం వస్తుందన్నమాట. సెప్టెంబరు 7వ తేదీ మీకు అందరికీ గుర్తుండే భాషలు అంటే మాల పౌర్ణమి. ఆ మాల పూర్ణమి రోజు సూర్యగ్రహణం వస్తుంది. ఆ గ్రహణం అంటే శతభిష నక్షత్రంలో వస్తుంది కాబట్టి కుంభరాశి వారు ఎవరు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు అన్నమాట. కుంభరాశి వారు ఈ యొక్క భాద్రశుద్ధ పౌర్ణమి రోజు, మాల పూర్ణమి రోజు వచ్చే గ్రహణం అనేది చూడకూడదు. ఆ గ్రహణం అనంతరము ఇది సూర్యగ్రహణం కాబట్టి గోధుమలు, సూర్యుని యొక్క బింబం వెండిది, సూర్యబింబం దానం చేస్తే ఆ దోషం నివృత్తి అవుతుందన్నమాట. తర్వాత 2వ గ్రహణము మార్చి 3వ తేదీ 2026వ సంవత్సరము, అది కూడా సూర్యగ్రహణమే వస్తుంది. ఈ సంవత్సరం 2 సూర్యగ్రహణాలే. అది పాల్గొన శుద్ధ పౌర్ణమి, అందరికీ గుర్తుండే విధంగా హోలీ పండగ. ఆ రోజు గ్రహణం అనేది సంభవిస్తుంది. ఆ గ్రహణం పుబ్బా నక్షత్ర జాతకులకు పట్టింది కాబట్టి సింహరాశి వారందరూ కూడా ఆ గ్రహణాన్ని చూడకూడదు. మొట్టమొదటి గ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ కుంభరాశి వారు చూడకూడదు. మార్చి 3, 2026వ తేదీ వచ్చే సూర్యగ్రహణము సింహరాశి వారు చూడకూడదు. ఈ సింహరాశి వారు చూడకూడదు అంటే గ్రహణాల్లో సహజంగానే ఈ యొక్క రాశి ఒకటే ఉంటుంది. ఆ రాశుల వారు చూడకూడదు, మిగతా రాశుల వారికి ఏమీ ఇబ్బంది లేదు. వీరు కూడా సింహరాశి వారు కూడా గ్రహణం అనంతరము గోధుమలు, తర్వాత సూర్యుని యొక్క వెండి ప్రతిబింబం దానం చేసి యథావిధిగా ఎవరెవరి శక్తిని బట్టి గ్రహణానికి జపం కానీ హోమాలన్నీ కూడా చేసుకోవచ్చు. గ్రహణ రూపంగా ఇది అన్నమాట. తర్వాత ఈ సంవత్సరంలో 2 సార్లు మౌఢ్యం అనేది వస్తుందన్నమాట. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నుంచి ఆషాఢ శుద్ధ పున్నమ వరకు మన గ్రహణం అనేది ఉందన్నమాట. ఈ మౌఢ్యమి కాలం మొత్తము 1 నెల రోజులు ఉంటుందన్నమాట. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నుంచి మనకు ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు శుభాది కార్యాలయం కూడా చేసుకోకూడదు. అదేవిధంగా మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘ బహుళ ఏకాదశి వరకు మౌఢ్యం అనేది ఉందన్నమాట. అంటే మనకు మార్గశిర సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు గ్రహణం ప్రారంభమై మాఘమాసంలో మనకు శివరాత్రి ముందు రోజు వరకు మౌఢ్యం అనేది ఉందన్నమాట. అంటే మనకు మార్గశిరము, పుష్యము, మాఘము 3 నెలల కాలం వివాహాలు శుభకార్యాలు ఏవి కూడా ఈ సంవత్సరము లేవు. జ్యేష్ఠ మాసంలో పున్నమకు 15 రోజుల తర్వాత కూడా ఏ శుభకార్యాలు లేవు. ఆషాఢ మాసం అంటే మనం ఎట్లా చేసుకోం కాబట్టి జ్యేష్ఠములో 15 రోజులు, మార్గశిరం, పుష్యం, మాఘం వెరసి మొత్తము 4 నెలల కాలం ఈ సంవత్సరంలో వివాహాలు శుభకార్యాలు అనేటివి లేవన్నమాట. తర్వాత మనకు సంక్రమణ పురుషుడు, మకర సంక్రాంతి పురుషుడనే ఆయన వరాహం పంది వాహనం మీద ఈయన వస్తున్నాడు అనమాట. ఆ యొక్క వాహనం పేరు మందాకిని. అంటే ఈశ్వరుని యొక్క దగ్గర ఉండేదే మందాకిని నది. మనకు తెలిసి ఉంటుంది చాలామందికి. మందాకిని, భాగీరథి, అలకనంద 3 కలిసి దేవప్రయాగలు కలిస్తే అదే గంగా త్రిపదగామిని. ఈ మందాకిని నామధేయకంగా ఉండే వరాహం అనేది ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుని వల్ల అక్కడి నుంచి అంటే మనకు సంక్రాంతి తర్వాత కొంత దుర్భిక్షంగా రాజులు కొట్లాడుకోవడము, ఈ యొక్క దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, అంటే ఉత్పాతాలు ఏవైతే చెడు అనేది ఉంటాయో అవన్నీ కూడా సంక్రాంతి తర్వాత జరిగేదానికి ఎక్కువ
అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది సంక్రమణ పురుషుని వల్ల. సంక్రాంతి సాయంకాలం ప్రారంభిస్తుంది కాబట్టి 15వ తేదీ ఈ సంవత్సరం కూడా మకర సంక్రాంతి పండగ సంభవిస్తుంది. తర్వాత ఈ సంవత్సరము మిథున రాశిలో గురువు సంచారం చేయడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు అనేటివి ప్రారంభం అవుతూ ఉన్నాయన్నమాట. మే 14వ తేదీ ఉదయం 9:08 ప్రారంభమై 26వ తేదీ సాయంత్రం 8:06 వరకు సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈ యొక్క సరస్వతి నది ఎక్కడుందిరా అంటే బద్రీనాథ్, మనకు కేదార్నాథ్ బద్రీనాథ్ ఏదైతే వింటూ ఉంటాం మనం, బద్రీనాథ్ క్షేత్రంలో మానా అనే గ్రామంలో 240 మీటర్ల ప్రవాహం మాత్రమే. అంటే అచ్చంగా సరస్వతి నదిలోనే స్నానం చేయాలంటే అక్కడికి పోవాలి. లేదంటే కనుక ఇంకా మనకు ప్రయాగరాజు, కాశీ ఈ 2 క్షేత్రాల్లో కూడా అంతర్వాహినిగా సరస్వతి ఉంటుంది తప్ప ప్రత్యక్షమైన సరస్వతి ఉండదు. కాబట్టి మానా గ్రామంలో బద్రీనాథ్ దగ్గర పారే సరస్వతి నది పుష్కరాలకు మే 14వ తేదీ నుంచి మే 26వ తేదీ పుష్కరాలు జరుగుతాయి. అక్కడికి పోయి ఆ పుష్కరుని యొక్క ప్రవాహం స్నానం చేయడం వల్ల మనకు సమస్తమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మనకు వేదంలో చెప్తున్నారనమాట. ఈ విధంగా పుష్కరాలన్నీ జరుగుతాయి. ఈ సంవత్సరము మే 11వ తేదీ 2025వ సంవత్సరం నుంచి 29/5/2025 సంవత్సరం వరకు నిజ కర్తరి. కర్తరి అంటే శుభకార్యాలు, ఇంటికి భూ సంబంధమైన కార్యక్రమాలు అవి కూడా కర్తరిలో మనం చేసుకోకూడదు. అంటే గృహప్రవేశాలు, తర్వాత భూమి శంకుస్థాపనలు, భూమి తవ్వడం కానీ, బావులు తవ్వడం కానీ, ఇటువంటి భూ సంబంధమైన ఏ పనులు కూడా మే 11వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు నిజ కర్తరిలో అటువంటి శుభకార్యాలు ఏవి కూడా చేసేదానికి లేదనమాట. అంటే మనకు ఇటువంటి కర్తరి, మౌఢ్యమి, గ్రహణము, పుష్కరాలు, సంక్రాంతి పురుషుడు ఇవంతా వచ్చే కాలము. పంటలు మనం చెప్పినాం, ఈ పంటలు బాగుంటాయని. అంటే పత్తి వాడే వాళ్ళకు పత్తి పంటలు, మిరప వాడే మిరప పంటలు, కంది పంటలు, శనగ పంటలు, తర్వాత సంవత్సరంలో మొదటి 6 నెలలు కాకుండా చివరి 6 నెలలు బియ్యం పంట, తర్వాత గోధుమలు, ఇవన్నీ కూడా మనకు పండేటటువంటి పంటలు అన్నమాట. ఏ భూముల కంటే నల్లరేగడి భూములు తప్ప మిగతా భూములన్నింటిలో కూడా పంట పండేదానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఇది రాజాది నవనాయకుల యొక్క లక్షణం. సరే, ఇంక ఈ సంవత్సరం గ్రహ పంచాంగరీత్యా వచ్చేదానికి వస్తే మనకు మేషము, వృషభము, మిథునము, కటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభమీనాలు, ఇవి 12 రాశులు. ఈ 12 రాశుల్లో వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, మీన రాశుల వారందరికీ కూడా ఈ సంవత్సరము చాలా దిగ్విజయంగా ఉందన్నమాట. అంటే 8 రాశుల వారికి అంతా కూడా చూడండి సంవత్సరం అందరికీ బాగుంది. కారణం అంటే ఏమి? అందరికి కూడా మంచి రోజులు వచ్చినాయి. ప్రపంచము లోక కళ్యాణార్థంగా శుభకరమైన మాసం అని చెప్పి సంవత్సరం చెప్తున్నాం అన్నమాట. తర్వాత మిగిలిన 4లో కూడా మీరు గమనించినారు లేదు, మకరం, కుంభం ఆదాయ వ్యయాల్లో తక్కువ ఉన్నప్పటికీ 7.5 సంవత్సరాలు శని పట్టిన కాలం అనేది నిన్నటితో పరిపూర్ణమైంది. అంటే 30 సంవత్సరాలకు ఒకసారి పట్టే శని మహాత్ముడు ఏదైతే ఉందో అది నిన్నటితో 29/3/2025 సంవత్సరంతో ఆ శని తొలగిపోయిందనమాట. ఎందుకు అంత గొప్పగా చెప్పడం అంటే ద్వాదశాష్టమ లగ్నస్థు శని కనుకుంటే ధనక్షయము, ప్రాణహాని, మానహాని, స్థానభ్రంశం ఇటువంటి 4 శని మహాత్ముడు చేస్తాడనమాట. ఆరోగ్యం, జీవనోపాయం, జీవనం బాగుండాలన్న, ఆరోగ్యం, ఆయుష్ బాగుండాలి, దాని కారకుడు శని మహాత్ముడు. అటువంటి శని మకర, కుంభరాశుల్లో మకరానికి పరిపూర్ణంగా తొలగిపోయింది. కుంభరాశి వారికి 5 సంవత్సరాల కాల శని అంటే చెడు శని అనేది జరిగిపోయింది అనమాట. తర్వాత కర్కాటక రాశి వారికి అష్టమ శని నడిచింది నిన్నటి వరకు. కర్కాటక రాశి వారికి అష్టమ శని. అష్టమకారకుడు ఎవరు? ఆయుష్కారకుడు. అటువంటి ఆయుర్దోషాలను ఇచ్చేటువంటి శనిగ్రహం యొక్క పీడ కూడా నిన్నటికి తొలగిపోయింది అనమాట. వృశ్చిక రాశి వారికి చూస్తే అర్ధాష్టమ శని అంటే మనకు 2.5 సంవత్సరాలు పట్టిన శని అనేది అది కూడా నిన్నటికి విడిచిపెట్టిపోయింది. అంటే వెరసి ఏమి? వృశ్చిక రాశి వారికి, మకర, కుంభరాశుల వారి 3 రాశుల వారికి 8 రూపాయల ఆదాయం, 14 రూపాయలు ఖర్చు అయ్యి 6 రూపాయలు వ్యయంలో పడినప్పటికీ ఏల్నాడు శని విడిచి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఏల్నాడు శని ఉంది, 10 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చింది. ఏం ప్రయోజనము? వాడు అనుభవించాలి కదా, ధనాన్ని అనుభవించలేడు. సంఘంలో గౌరవ మర్యాదలు ఉండవు, ఆయువు సరిగ్గా ఉండదు. ఇటువంటివన్నీ ఉండి ధనం ఉంటే ప్రయోజనంలే. కానీ ఆ ధనం ఇప్పుడు మనమే చెప్తాము, ఏమ్మా నీకు ఆయుష్ కావాలా, ధనం కావాలంటే ఆయుష్ బాగుంటే స్వామి ధనాన్ని మళ్ళీ. అందుకనే ఆరోగ్యం మహాభాగ్యం, అన్నిటికంటే కూడా గొప్పదేమరా అంటే ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని ప్రసారించే కాలం అన్నమాట ఎవరికి? మకర, కుంభ, వృశ్చిక, కర్కాటక రాశి వారికి. కాబట్టి ఈ రాశులు కూడా అయిపోయింది. ఒక్క మేషరాశి వారికి మాత్రం సరిగలేదు ఈ సంవత్సరం. మేషరాశికి ఏమరా అంటే
మేష వృశ్చికయోహు భౌమః. ఈ మేషరాశి వారికి, వృశ్చిక రాశి వారికి 2 రూపాయల ఆదాయం, 14 రూపాయల వ్యయం, అంటే 12 రూపాయలు ఖర్చులో ఉందన్నమాట. అయితే ఈ వృశ్చిక రాశి వారు, మేషరాశి వారు ఇంత ఖర్చు అయింది, ఇంక ఈ సంవత్సరం మనకేం లేదు, చింతపడకూడదు. ఎప్పుడు కూడా వేదంలో ఏం చెప్పిందంటే, నీకు ఈ కాలంలో ఈ చెడు ఉంది నాయన, ఈ చెడును నువ్వు తొలగించాలంటే దానికి ఏం చేసుకుంటే మనకు మంచిది అవుతుందంటే, గుర్తుపెట్టుకోండి, చాలామందికి తెలియదు, ఈ సంవత్సరానికి రాజు ఎవరని చెప్పినా సూర్యనారాయణుడు, ఈ లోపలుండి ఆయన సత్యనారాయణుడు. సత్యనారాయణ స్వామి యొక్క నక్షత్రం ఏమి? మకా నక్షత్రం. మకా నక్షత్రం, మకా పుబ్బ ఉత్తరా పాదం సింహం, సింహరాశికి అధిపతిన ఈ సంవత్సరం, అంటే రాజ్యాధిపతి. అంటే మకా నక్షత్రం అధిపతి ఎవరు అంటే సింహరాశి, సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు, సూర్యుడు రాజు, అధిపతి ఉండే సత్యనారాయణ స్వామి కూడా రాజు. కాబట్టి మన దేవాలయానికి సర్వతోముఖాభివృద్ధి, అంటే ఈ సంవత్సరము కన్యకా పరమేశ్వర అమ్మవారు, సత్యనారాయణ స్వామి దేవులు, ఊర్లో ఉండే దేవాలయాలంటే కూడా ఈ 2 దేవాలయాలు విశేషణ అభివృద్ధి చెందుతాయి అన్నమాట. కారణం ఏమంటే మా కన్యకా పరమేశ్వర అమ్మవారికి కూడా మిథున రాశి, వేవో కాకి మృగశిరము, 14 రూపాయల ఆదాయం, 2 రూపాయల వ్యయం. సత్యనారాయణ స్వామికి మకా నక్షత్రం, 11 రూపాయల ఆదాయం, 11 రూపాయల వ్యయం, సరి సమానమైన ఆదాయ వ్యయాలు ఉన్నప్పటికీ రాజానుగ్రహం ఉంటుందన్నమాట. అంటే రాజు ఈ యొక్క స్వామివారి నక్షత్రం 2 ఒకటే కాబట్టి పరోక్షమైన ఎవరు అంటే ఈయనే ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే సత్యనారాయణ స్వామి. కాబట్టి అన్ని విధాలు కూడా దేవాలయానికి కూడా సర్వతోముఖాభివృద్ధిగా అన్ని వృద్ధి చెందేదానికి యజ్ఞయాగాది క్రతువులు చాలా విశేషంగా జరుగుతాయి ఈ సంవత్సరం మీ దేవాలయంలో. ఎందుకంటే మకస్య యజ్ఞ అని చెప్తారు. అంటే రాజు ఎప్పుడైతే రాజ్యాధిపతి వచ్చి ఈ నక్షత్రాధిపతి ఈ దేవాలయంలో కూడా కొన్నేళ్లకు ఒకసారి వస్తుందన్నమాట. ఇట్లా వచ్చినప్పుడు ఏమైతే మకస్య యజ్ఞ, మకా నక్షత్రం ఎప్పుడైతే దైవ నక్షత్రానికి రాజు తోడవుతాడో, ఇప్పుడు మీరు మామూలుగా సత్యనారాయణ స్వామి కళ్యాణాలు చేస్తున్నారు, తర్వాత స్వామివారి విశేష సేవలు చేస్తున్నారు, ఇటువంటివి కాకుండా విశేషమైన యజ్ఞయాగాది క్రతువులు అనేటి ఈ సంవత్సరం మీకు తెలియకుండానే ఈ దేవాలయంలో స్వామికి జరుగుతాయి. అదొక విశేషం. అంటే యజ్ఞోవై సర్వే దేవా, యజ్ఞంతోనే సమస్తమైన దేవతలంతా కూడా తృప్తి చెందుతారని చెప్తున్నారనమాట. అటువంటి యజ్ఞయాగాది క్రతువులు మన స్వామివారికి కూడా ఈ సంవత్సరం విశేషంగా జరుగుతాయి. ఒకటే మీకు గుర్తు పెట్టుకోండి, ఈ సంవత్సరానికి రాజు ఎవరప్ప అంటే సూర్యుడు. సూర్యుడు ఏ రాశికి అధిపతి అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సింహరాశికి అధిపతి ఎప్పుడు కూడా, ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు. అంటే ఎవరు? సూర్యుడు సింహరాశికి అధిపతి. మన స్వామివారి నక్షత్రం మక, మన స్వామివారి రాశి సింహరాశి. అంటే మన స్వామి సత్యనారాయణ స్వామి, ఆయన సూర్యనారాయణుడు. ఈ సంవత్సరం ఇద్దరు కూడా సూర్యుడే సత్యనారాయణ స్వామి, సత్యనారాయణ స్వామి సూర్య భగవానుడు. కాబట్టి విశేషంగా ఈ స్వామికి ఈ సంవత్సరము దేవాలయంలో మంచి కైంకర్యాలు వృద్ధి జరుగుతుంది. సరే, ఇంకా రాశ్యాధిపతికి వస్తే కనుక అశ్విని నక్షత్రము, భరణీ నక్షత్రము, కృత్తిక 1వ పాదం. అశ్విని నక్షత్రము, భరణీ నక్షత్రము, కృత్తిక 1వ పాదం. ఇది మేషరాశి. ఈ రాశి వారికి 2 రూపాయల ఆదాయము, 14 రూపాయలు ఖర్చు, అంటే 12 రూపాయలు వ్యయంలో ఉంది. ఈ వ్యయం అనేది ఎట్లా పోతుందిరా అంటే ఆదిత్య హృదయం అనే పారాయణం కనుక చేసుకుంటే మేషరాశి వారికి అందరికి కూడా బాగా శుభాలు కలుగుతాయి. తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ రాశులు స్వామి మా నాయన నాకు పుట్టినప్పుడు మాకు తెలియదు కదా, ఇవన్నీ ఊరికేదో పేరు పెట్టినారు, మరి మా పరిస్థితి ఏం స్వామిని తెలిసి తెలియని వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరానికి ఒకటే గుర్తు, ఎవరు అధిపతి? సూర్యుడు. రాజుని ఎవరైతే సేవిస్తారో సమస్తమైన సిద్ధులు కలుగుతాయి. ఇప్పుడు సూర్యుడు ఏమి? ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యుడే. ఐశ్వర్యం, ఇప్పుడు శమంతకమని ఇచ్చినాడు సత్రాజిత్తు రాజర్షికి. సత్యభామ యొక్క తండ్రి పేరు ఎవరి? సత్రాజిత్తు. ఆయనకు కొన్ని బారువుల బంగారాన్ని ప్రసాదించి శమంతకమణిని ఇచ్చినాడు. అంటే పరోక్షంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారాన్ని ఇచ్చేవాడు కూడా సూర్య భగవానుడే. తర్వాత శత్రునాశకారకుడు. ఇప్పుడు సూర్య భగవానుడు అగస్త్య మహర్షి చేత రాముల వారికి ఆదిత్యోదయం అనే పారాయణం ఇచ్చి ఉపదేశం ఇచ్చి తద్వారా రావణుని సంహరించినాడు. అంటే శత్రునాశకారకుడు కూడా సూర్యుడే. తర్వాత అక్షయపాత్ర ఇచ్చినాడు పాండవులకు. అందరు రాజ్యాధికారం పోగొట్టుకొని అడవుల పాలైనప్పుడు జనాలంతా వారితో పాటు వస్తే వారందరికీ అన్నం పెట్టాలి కదా, అప్పుడు అక్షయ పాత్ర అనేది కూడా ఆయన గ్రహింపజేసుకున్నాడు సూర్యుని వల్ల. అంటే సూర్యుడు మనకు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, సమస్తమైన అన్నిటి కూడా ఇచ్చేవాడు ఎవరంటే సూర్యుడే. అటువంటి సూర్యుడు ఈ సంవత్సరం రాజు కాబట్టి మేషరాశి వారు ఎవరైనా సరే ఈ గ్రహాధిపత్యం సరిగా లేని వారందరూ కూడా ఆదిత్య హృదయం చేసుకోవడం వల్ల అందరికి శుభం జరుగుతుంది.
సరే, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, తర్వాత మృగశిర 1, 2 పాదాలు, ఇవన్నీ కూడా వృషభ రాశి. వృషభ రాశి వారికి 11 రూపాయల ఆదాయం, 5 రూపాయలు వ్యయం, అంటే 6 రూపాయలు లాభంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, తులా వృషభ రాశి వారికి 5.5 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం గురు సంచార బలం చాలా విశేషంగా ఉందన్నమాట. కాబట్టి వృషభ రాశి వారికి అన్నిటికి కూడా చాలా బాగుంది, తొందర ఏం లేదు. తర్వాత మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా కూడా మిథున రాశి. కన్యా మిథునయోర్ బుధ, బుధుడు అధిపతి మిథున రాశికి. ఈ సంవత్సరంలో దిగ్విజయంగా ఉండే రాశి ఏదైనా ఉందంటే అది మిథున రాశి. ఈ రాశి వారికి 14 రూపాయల ఆదాయం, 2 రూపాయల ఖర్చు, 12 రూపాయల ఆదాయం. కాబట్టి అన్ని విధాల బుధుడు కూడా బాగుంది. తర్వాత పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమీ నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం, మొత్తం అంతా కలిపితే దాన్ని కర్కాటక రాశి అంటారు. కర్కాటక రాశి వారికి 8 రూపాయల ఆదాయము, 2 రూపాయలు వ్యయం, అంటే 6 రూపాయలు మిగుల్లో ఉంది. అంతేకాకుండా కర్కాటక రాశి వారికి అష్టమ శని కూడా పోయింది. దిగ్విజయం ఉండే రాశుల్లో కర్కాటకం కూడా ఒకటి. మక, పుబ్బ, ఉత్తర పాదం, మకా నక్షత్రము, పుబ్బా నక్షత్రం, ఉత్తర 1వ పాదం అంతా కూడా కలిపి దాన్ని ఏమంటారంటే సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు, రాజానుగ్రహంతో ఉండే రాశి కాబట్టి ఈ సింహరాశి వారికి 11 రూపాయల ఆదాయం, 11 రూపాయలు వ్యయం, సరిసమాన ఆదాయ వ్యయాలున్నప్పటికీ రాజానుగ్రహం ఉండడం వల్ల అన్నీ కూడా వాళ్ళు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రము, చిత్త 1, 2 పాదాలు అంతా కూడా కన్యారాశి. కన్యారాశి కూడా ఈ సంవత్సరం 14 రూపాయల ఆదాయం, 2 రూపాయలు వ్యయం, అంటే 12 రూపాయలు మిగులు. తర్వాత చిత్త 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా కూడా ఏమి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు, తులా వృషభయో భృగు. ఇది ఈ తులారాశి వారికి అందరికి కూడా 11 రూపాయల ఆదాయం, 5 రూపాయలు వ్యయం, అంటే 6 రూపాయలు మిగులు ఉంది అనమాట. విశాఖ 4వ పాదము, అనురాధ, తర్వాత జ్యేష్ఠ నక్షత్రం అంతా కూడా కలిపితే దీన్ని వృశ్చిక రాశి అంటారు. వృశ్చిక రాశి వారికి కూడా 2 రూపాయల ఆదాయం, 14 రూపాయలు వ్యయం, అంటే విపరీతమైన ఖర్చు అనేది ఉంటుందన్నమాట. అయితే వీళ్ళకి కొద్దిగా ఏం ప్రయోజనం అంటే అర్ధాష్టమ శని అనేది పోయింది కాబట్టి ధనం పోయినప్పటికీ ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వరకు ధనురాశి. ధనుర్మీనో ద్వయోర్ మంత్రి, ధనస్సు మీనరాశికి అధిపతికి ఎవరంటే గురువు. ధనురాశి వారికి కూడా 5 రూపాయల ఆదాయం, 5 రూపాయల వ్యయం, సరిసమాన ఆదాయ వ్యయాలు ఉన్నాయి. అంతేకాకుండా ధనుర్మీనరాశుల వారికి గురువు అధిపతి. ఈ సంవత్సరం గురువు విశేషమైన సంచారం చేయడం వల్ల గుర్తుపెట్టుకోవడం, అందరికీ కూడా గురుబలం వల్లనే ఈ సంవత్సరం అందరికీ కూడా ఇన్ని రకాలైన శుభ ఫలితాలన్నీ కూడా గురువు వల్లే వస్తున్నాయి మనకు. తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము, ధనిష్ట 1, 2 పాదాలంతా కూడా మకర రాశి. మకర రాశికి 8 రూపాయల ఆదాయం, 14 రూపాయలు ఖర్చు, అంటే 6 రూపాయలు ఖర్చులో ఉంది. అయితే 6 రూపాయలు ఖర్చు అయినప్పటికీ మకర రాశి వారికి 7.5 సంవత్సరాలుగా పట్టిన శని అనేది నిన్నటికి విడిచింది. ఆ శని భగవాన్ యొక్క దోషం పోయింది కాబట్టి ఇంకా వారికి ఆరోగ్యము, ఐశ్వర్యం అన్నీ కూడా క్రమేపీ వృద్ధి చెందుతూ వస్తుందన్నమాట. తర్వాత పూర్వాభాద్ర 4వ పాదము, శ్రవణము, ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషము, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలంతా కూడా కుంభరాశి. కుంభరాశి వారికి కూడా 8 రూపాయల ఆదాయం, 14 రూపాయలు వ్యయం, అంటే 6 రూపాయలు ఖర్చు ఉన్నప్పటికీ కుంభరాశి కూడా ఏమి 5 సంవత్సరాల శని, అంటే చెడు సంబంధించిన శని అనేది పోయిందనమాట. తద్వారా ఈ యొక్క స్వామివారి అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రం, ఇవన్నీ కూడా మీనరాశి. మీనరాశి వారికి కూడా 5 రూపాయల ఆదాయము, 5 రూపాయలు వ్యయం, సరిసమానమైన ఆదాయ వ్యయాలు. ఇక్కడ కూడా గురు సంచారం అనేది బాగుంది కాబట్టి బాగుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడంతా ఎవరికి ఎన్ని రూపాయల ఆదాయం ఏం చెప్పినాం, ఎవరికి ఏమనేది చెప్తున్నాం. మేషరాశి వారికి బాగలేదన్నాం, ఆదిత్య హృదయం చేసుకోవాలా. మరి వృశ్చిక రాశి వారికి కూడా సరిగా లేదు. వృశ్చిక రాశి వారు ఏమనంటే దుర్గా సప్తశ్లోకి అని చెప్పి ఆరాధ్య ఛానల్ ద్వారా మీకు వదిలినారనమాట. సప్తశ్లోకి 7 శ్లోకాలు ఉంటే దుర్గా సప్తశ్లోకి ఎవరైతే పఠిస్తూ ఉంటారో వృశ్చిక రాశి వారికి ఆ యొక్క అమంగళాలు పోతాయి. తర్వాత మకర కుంభరాశుల వారికి ఏలినాడు శని విడిచింది, కానీ 6 రూపాయలు ఖర్చు ఉంది కదా. ఆ 6 రూపాయలు ఖర్చు ఎట్లా పోవాలరా అంటే దానికంతా కూడా శివార్చన. ఈ సంవత్సరం శివారాధన చేయడం వల్ల అదంతా కూడా మనకు మకర కుంభరాశి వారు ఎవరైతే సరే వారందరూ కూడా శివార్చన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతాయి. కాబట్టి మిగతా రాశులకు అంతా కూడా బాగుంది.
ఆ రాసులు బాగున్నాయని చెప్పి ఇంకా మాకు ఈ సంవత్సరం ఏం తొందర లేదని చెప్పి ఉండకూడదు అనమాట. దేవాలయానికి నిత్యం రావడము దైవానుగ్రహంతో ఇంకా ఇప్పుడు బాగలేని వారు దేవాలయ సందర్శనం చేస్తే బాగవుతుంది, బాగున్న వారు దేవాలయ సందర్శనం చేస్తే విశేషమైన సత్ఫలితాలన్నీ కూడా కలుగుతాయన్నమాట. అంటే దీని అర్థం ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఇన్ని రాసుల వారికి ఇంత ఆదాయం వచ్చిందంటే అర్థం ఏమి, లోకంలో అంతా కూడా డబ్బు విశేషంగా తిరుగుతుంది ఈ సంవత్సరం. అట్లా మన దగ్గర బాగా ధనం అనేది ఉన్నప్పుడు ధార్మికమైన కార్యక్రమాలు చేయాలి. అంటే ఇప్పుడు 14 రూపాయల ఆదాయం 2 రూపాయలు వ్యయం అన్నాం, అప్పుడు 12 రూపాయలు మిథున రాశి వారికి చేతిలో ఉంటుంది. ఆ 12 రూపాయల ఆదాయం ఎప్పుడైతే నీకు వస్తుందో దాంట్లో ఒక 2 రూపాయలు దేవునికి కొంత దాన ధర్మాదులు చేయాలన్నమాట. అంటే అందరూ దానాన్ని ఇచ్చేటువంటి కాలము, అంటే మంచి సత్కార్యాలు చేయాలంటే దానికి ధనమే ప్రధానమైంది. దేవాలయం వృద్ధి కావాలి, ఇంతమంది చేదోడు వాదేసుకొని చేతులు వేస్తేనే ఆ దేవాలయం వృద్ధి అయి దానికి ధనం సహకారం. ఇది అటువంటి ధనము అందరి దగ్గర ధనం తిరిగే కాలం ఇది. కాబట్టి అందరూ కూడా దేవాలయానికి వచ్చి విశేషమైన కార్యక్రమాలకు, దేవాలయం పురోగాభివృద్ధికి లేదు సత్కార్యాలు ఏవైనా మంచి పనులు చేసేదానికి అంతా కూడా ఈ సంవత్సరం అందరూ చేసేదానికి బాగుంటుంది. మొత్తానికి విశ్వావసునామ సంవత్సరం అనేది ప్రజలందరూ కూడా సుభిక్షమైనది. సరే, ఏం స్వామి బాగలేనిది ఏమి లేదా అంటే కనుక ఈ యొక్క చెప్తే కదా, మందాకిని అనే నామకంలో సంక్రాంతి పురుషుడు వరాహం మీద వచ్చినాడు కాబట్టి సంక్రాంతి పండగ తర్వాత ఉత్పాతాలు, తర్వాత అగ్ని భయాలు, చోర భయాలు అంటే దొంగతనాలు, రాజులు కొట్లాడుకోవడము, రాజ్యభ్రష్టత్వాలు జరగడం అంటే విపరీతమైన వినాశనం అంతా కూడా మనకు సంక్రాంతి పండగ తర్వాత మాఘం పలుగుణం లాస్ట్ చివరి 2 నెలలు అనేది కొంత అశుభదాయకంగా ఉండి మిగతా 10 నెలల కాలం అంతా కూడా శుభప్రదంగా ఉందన్నమాట. ఇది మనకి ఈ సంవత్సరం యొక్క రాశి ఫలితాలన్నమాట. ఇంకెవరికన్నా మీకు మీ యొక్క రాశులకు ఇక్కడ మనకు ప్రత్యేకంగా చెప్పినాం ఇందాకనే, ఈ సంవత్సరం మీరు దేవాలయంలో శివాలయముకు సత్యనారాయణ స్వామి దేవాలయానికి పోవడం వల్ల మీకు సమస్తమైన కోరికలన్నీ కూడా నెరవేరేదానికి. ఎందుకంటే మకా నక్షత్రాధిపతి అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సత్యనారాయణ స్వామి ఒకే గమనంలో ఈ సంవత్సరం ప్రయాణం చేస్తారు. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామిని సేవించడం వల్ల సమస్తమైన శుభ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. అంతేకాకుండా మనకి ఏదన్నా గ్రహస్థితిలో యొక్క లోపాలను కూడా పోయేదానికి ఎక్కువ కారకుడు ఎవరంటే ఈసారి సత్యనారాయణ స్వామి. కాబట్టి దేవాలయంగా ఈ సంవత్సరం బాగుంది. సరే, మీ ధనిష్ఠా నక్షత్రం కదా. సరే, మన దేవాలయం యొక్క అధ్యక్షుల వారి అబ్బటి పన్రాజు గుప్త గారిది ధనిష్ఠా నక్షత్రం అవుతుంది, మకర రాశి. ఈయనకు ధార్మిక కార్యక్రమాలు విశేషంగా చేసడానికి ఈ సంవత్సరం అనువైన కాలం. ఎందుకురా అంటే ఏల్నాడు శని విడిచిన తర్వాత గురు సంచారం అనేది ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఏల్నాడు శని విడిచిన తర్వాత వచ్చే గురువు మే 5వ తేదీ నుంచి గురు సంచారం విశేషం ఉంది కాబట్టి మంచి సత్ఫలితాలు కలుగుతాయని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. సరిగ్గా ఇక్కడ ఎవరన్నా కుంభరాశి వారికి కూడా ఇందాక చెప్పినట్టుగా 5 సంవత్సరాల చెడు కాలం అనేది నశించిందనమాట. మే 5వ తేదీ నుంచి గురువు వస్తాడు. ఇక్కడ మనకేమి పంచాంగులు ఇచ్చింటారు, ఏలనాడు శని జరిగే కాలంలో గురుబలం అనేది కొంత కావాలి. అటువంటి గురుబలాన్ని ఇచ్చేటువంటి కాలమే మనకి ఈ యొక్క కాలం అనమాట. కాబట్టి కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం మంచి కాలం. అయితే ఈ యొక్క కాలంలో శివార్చన, ఈ సంవత్సరం అంతా కూడా శివార్చన ఎంత బాగా చేస్తే అంత సత్ఫలితాలు వస్తాయన్నమాట. ఇంకా మీరు ఇక్కడ వచ్చిన వారు ఎవరైనా తులారాశి వారికి ఈ సంవత్సరం దిగ్విజయంగా ఉంది. 11 రూపాయల ఆదాయం, 5 రూపాయల వ్యయము. తర్వాత శుక్రుడు చాలా బలవంతుడు ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరేదానికి ఎక్కువ అనుకూలమైన కాలం. 5.5 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం తులారాశి వారికి అందవేశం చేయ ఉంటుంది. చాలా బాగుంది, తొందర ఏం లేదు. అమ్మా వృశ్చిక రాశి కొద్దిగా సరిగా లేదు. మాది చెప్తే కదా, ఆదాయ వ్యయాల్లో 2 ఆదాయం 14 వ్యయం అది ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని అనేది విడిచింది కాబట్టి కొంత బాగుంటుంది. దీనికంతా కూడా మీకు దుర్గా సప్తశ్లోకి అని చెప్పి ఒక ఉందన్నమాట. అది చేసుకుంటే కనుక మీకు క్రమేపీ వృద్ధి జరుగుతుంది, తొందర లేదు. మకర రాశి వారికి వచ్చేసి 8 రూపాయల ఆదాయం, 14 రూపాయల వ్యయం. కానీ 6 రూపాయలు ఖర్చు ఉన్నప్పటికీ ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం నిన్నటితో ఏలనాడు శని ఆయన తొలగిపోయింది అనమాట. ఏలనాడు శని తొలగిపోయింది కాబట్టి ఇంకా సత్ఫలితాలు విశేషంగా ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు కూడా అందవేసిన కాలంగా అవుతుంది. అది కాబట్టి మంచిది. కర్కాటక రాశికి 8 రూపాయల ఆదాయం, 2 రూపాయల వ్యయం. పూర్ణాదాయం అంటే కర్కాటక రాశికి చంద్రుడి అధిపతి మంత్రి ఎవరు అంటే ఈ సంవత్సరం చంద్రుడే కాబట్టి అన్ని విధాలు కూడా సత్కాలం, తొందర లేదు. మీనరాశికి అధిపతి గురువు. ఈ సంవత్సరం 5 ఆదాయం, 5 వ్యయం.
మీనరాశి గురువే ప్రధానమైన వాడు ఈ సంవత్సరం. గురు సంచారం బాగుంది కాబట్టి మీనరాశి వారికి ఏం తొందర లేదు, బాగుంది. అవన్నీ ఏం నమ్మొద్దండి, అవన్నీ ఉత్తవి. ఖచ్చితంగా చాలా బాగుంది. మిథున రాశి వారికి బుధుడు అధిపతి అవుతాడు. 14 రూపాయల ఆదాయం, 2 రూపాయల వ్యయము, పూర్ణాదాయ వ్యయాల్లో ఉంది. ఉత్కృష్టమైన నక్షత్రం ఆరుద్ర కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది, తొందర లేదు. సింహరాశికి 11 రూపాయల ఆదాయం, 11 రూపాయల వ్యయం. ఈ సంవత్సరం రాజు సింహరాశే, అంటే రాజు రాజ్యాధిపతి ఇద్దరు కూడా సింహరాశే కాబట్టి సింహరాశి వారికి ఏమనుకుంటే అవి నెరవేరుతాయి. అదే మా కుంభరాశి వారికి అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, శని సంచారం అనేది కొద్ది ఇంకా 2.5 సంవత్సరం ఉంది కాబట్టి శివార్చన చేస్తే, శివునికి పూజ చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. అట్లా ఇంకా మీ నక్షత్రమా అక్కడ కూడా మిథున రాశే, మిథున రాశే. మీరు మిథున రాశే, మీ అత్తమ్మది మిథున రాశే. అవును, మృగశిర వేవో కాకి కా అనే నక్షత్రము మనకు మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశి. మిథున రాశి వారికి కూడా 14 ఆదాయం, 2 వ్యయం. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా నక్షత్రం తెలియనప్పుడు 30 సంవత్సరాలు ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరుతో ఉండేదానికే జీవం వస్తుంది. అదే మనకు పంచాంగంలో తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగ శాంతి కమలాకర్లో ఇచ్చినాడు. 30 ఏళ్ళు ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరుతోనే బలం ఉంటుంది మనకు. కాబట్టి తొందర లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు నన్ను అడగలేకపోయినా కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి, వృషభ రాశి వారికి, తులారాశి వారికి, మిథున రాశి వారికి, మీన రాశుల వారికి, మొత్తం 8 రాశుల వారికి అంతా కూడా దిగ్విజయం ఉంది. ఇంకా మీరు ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు. బాగలేనివి 4: మేషము, వృశ్చికము, మకర కుంభాలు. దీంట్లో కూడా మకర కుంభాల్లో ఆదాయ వ్యయాలుగా పనికిరాదు తప్ప ఏళ్ళనాడు శని పోయింది కాబట్టి వారికి కూడా చాలా బాగుంది. అంటే ఒకటే చెప్తున్నా, మేషరాశి ఈ రాశి వారు ఆదిత్య హృదయం పారాయణం చేస్తే వారికి కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దైవారాధన దేనికి చేసేది? మనకున్న చెడు తొలగిపోయే దానికోసమే దేవతలను మనం పూజించేది. కాబట్టి ఆ కార్యక్రమాలు చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయి. దానికి ఎలాంటి తొందర లేదు మనకు. ఓం స్వస్తి. ఓం భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగుం సస్తనూభిః వ్యసేమ దేవహితం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.